జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కంట్లో ఎలా పడ్డాడో తెలుసా? అసలు బుమ్రా కథ వింటే షాక్ అవ్వాల్సిందే. బుమ్రా 5 సంవత్సరాలప్పుడే తన తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి బుమ్రాని చదివించింది. బుమ్రా బాల్ పట్టుకుంటే వాళ్ళ అమ్మ వద్దు, జాబ్ చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వు అని చెప్పింది. కానీ బుమ్రా వాళ్ళ తల్లికి కనబడకుండా షూ పెట్టి షూకి గురి చూసి బౌలింగ్ వేసేవాడు. క్రికెట్ మీద బుమ్రాకున్న ప్యాషన్ అలాంటిది. అయితే 2010లో డొమెస్టిక్ మ్యాచెస్ ఆడడం స్టార్ట్ చేసిన బుమ్రా 2013 వరకు కష్టపడ్డాడు. 2013లో బుమ్రా గుజరాత్ తో డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుండగా అప్పటి ముంబై ఇండియన్స్ కోచ్ జాన్ రైట్ బుమ్రా యూనిక్ స్టైల్ ని గుర్తించాడు. అతను యోర్కర్స్ కి ఇంప్రెస్ అయ్యాడు. డెత్ అవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. వెంటనే జాన్ రైట్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడి 2013లో ఐపీఎల్ డెబ్యూట్ చేశాడు. ఐపీఎల్ డెబ్యూట్ లో విరాట్ కోహ్లీ 4 balls కి 6 కొడుతూనే ఉన్నాడు. సచిన్ వెళ్లి కొంచెం ధైర్యం చెప్పాడు. అప్పుడు బుమ్రా విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. తర్వాత 2016లో టీమిండియాలో అడుగు పెట్టాడు. యోర్కర్ కింగ్ అయ్యాడు. టీమిండియా మెయిన్ బౌలర్ అయ్యాడు. కొన్ని వరల్డ్ కప్స్ గెలిపించాడు. బుమ్రా స్టార్టింగ్ ఐపీఎల్ లో 10 lakhs కి సోల్డ్ అయ్యాడు. ఇప్పుడు ఆక్షన్ లో పెడితే ఎన్ని కోట్లకి అమ్ముడుపోతాడు? కింద కామెంట్ చేయండి. అలా వెళ్ళిపోకుండా ఫాలో కొట్టి వెళ్ళొచ్చు కదా.